Good morning, students. My name is M. Sneha Bindu, PGT Maths, KGPU Pannada, Srikakulam district. Let us start our topic. If z is not equals to 0, find rz plus rz bar. మనకి ఆర్గ్యుమెంట్ z ప్లస్ ఆర్గ్యుమెంట్ z బార్ అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఆర్గ్ z ఈక్వల్స్ టు మైనస్ ఆర్గ్యుమెంట్ z బార్. ఇఫ్ థీటా అన్నది ఇఫ్ థీటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు పై అయితే మనకి ఆర్గ్ z అన్నది మైనస్ ఆర్గ్యుమెంట్ z బార్ అంటే ఆర్గ్ z ప్లస్ ఆర్గ్యుమెంట్ z బార్ ఈక్వల్స్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇది ఎలా అవుతుందంటే లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy. అప్పుడు ఆర్గ్యుమెంట్ z బార్ ఏమవుతుంది x మైనస్ iy. ఆర్గ్ z ఏమవుతుంది tan ఇన్వర్స్ y బై x. ఎందుకు అంటే x గ్రేటర్ దాన్ 0, y కూడా గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఆర్గ్యుమెంట్ z బార్ ఏమవుతుంది మైనస్ థీటా అవుతుంది. ఎందుకంటే x గ్రేటర్ దాన్ 0, y లెస్ దాన్ 0 అంటే మైనస్ tan ఇన్వర్స్ y బై x అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది ఆర్గ్ z ప్లస్ ఆర్గ్ z బార్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y బై x మైనస్ tan ఇన్వర్స్ y బై x ఏమైంది 0. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇఫ్ థీటా ఈక్వల్స్ నాట్ ఈక్వల్స్ టు పై అయినప్పుడు, ఒకవేళ థీటా ఈక్వల్స్ టు పై అయ్యింది అనుకోండి, ఇఫ్ థీటా ఈక్వల్స్ టు పై అయితే అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు tan ఇన్వర్స్ ఆర్గ్యుమెంట్ z ఏమవ్వాలి tan ఇన్వర్స్ y బై x ఏమవ్వాలి, అది 0 అవ్వాలి. అప్పుడే థీటా వాల్యూ ఏమవుతుంది పై అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ z బార్ కూడా ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ 0. tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే ఏంటి పై వాల్యూ. ఇక్కడ మనం tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 అయినా తీసుకోవచ్చు, బట్ మనం థీటా వాల్యూ అన్నది పై అనుకున్నాము. అండ్ మ్యాక్సిమం వాల్యూ మనకి ఆర్గ్యుమెంట్లో థీటా అన్నది లైస్ బిట్వీన్ మైనస్ పై పై. సో అందుకు మనం ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ మనకు పై అవుతుంది కాబట్టి పైన తీసుకుంటాం. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్ కూడా మైనస్ y బై x అవుతుంది కదా, దానికి కూడా ఏంటి tan ఇన్వర్స్ ఆఫ్ పై అవ్వాలంటే ఏమవ్వాలి 0 అవ్వాలి, అంటే ఇది కూడా పై అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది ఆర్గ్యుమెంట్ z ప్లస్ ఆర్గ్యుమెంట్ z బార్ ఈక్వల్స్ టు పై ప్లస్ పై, దట్ ఈక్వల్స్ టు 2π. ఇక్కడ ఇంకేం లేదు, మనం మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. లైస్ బిట్వీన్ మైనస్ పై అండ్ పై కదా, మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి y 0 అవుతుంది, ఇక్కడ y 0 అవుతుంది, ఇమాజినరీ పార్ట్ అన్నది ఉండదు. సో పై వస్తుంది రెండిటికిను, ఆర్గ్యుమెంట్స్ అనేవి 2π అవుతుంది. Second sum, if z1 equals to minus 1 and z2 equals to minus I, then find argument of z1, z2. Important sum ఇది. Already we know that argument of z1 into z2 equals to argument of z1 plus argument of z2. మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 into z2 ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2.
ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 అంటే ఇక్కడ ఏంటుంది, ఓన్లీ x వాల్యూ మాత్రమే ఉంది, y వాల్యూ లేదు. అంటే x వాల్యూ ఇక్కడ ఏముంది, లెస్ దాన్ 0 ఉంది. లెస్ దాన్ 0 అంటే మనకి పై మైనస్ tan ఇన్వర్స్ y బై x దట్ ఈక్వల్స్ టు పై మైనస్ tan ఇన్వర్స్ y బై x అంటే tan ఇన్వర్స్ y వాల్యూ 0 బై 1. సో ఇది tan ఇన్వర్స్ 0 అంటే ఏంటి, tan ఇన్వర్స్ 0 వాల్యూ 0. సో పై మైనస్ 0 ఈక్వల్స్ టు పై. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2లోని x వాల్యూ లేదు, ఓన్లీ ఇమేజినరీ వాల్యూ ఉంది, అది కూడా y లెస్ దాన్ 0. సో అంటే మైనస్ tan ఇన్వర్స్ y బై x దట్ ఈక్వల్స్ టు మైనస్ tan ఇన్వర్స్ y వాల్యూ ఎంత 1 బై x వాల్యూ 0 అంటే మైనస్ tan ఇన్వర్స్ మైనస్ tan ఇన్వర్స్ 1 వాల్యూ అంటే పై బై 2 మైనస్ పై బై 2. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ వాల్యూ అన్నది పై బై 2 అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 వాల్యూ మైనస్ పై బై 2. సో పై మైనస్ పై బై 2, పై మైనస్ పై బై 2 అంటే పై బై 2. సో ఆర్గ్ ఆఫ్ z1 ఇంటూ z2 వాల్యూ ఏమొచ్చింది పై బై 2. ఫోర్త్లో ఫస్ట్ వన్, ఇఫ్ cos 2 alpha plus I sin 2 alpha cos 2 beta plus I sin 2 beta equals to cos theta plus I sin theta, then find the value of theta. మనకి ఒక ఫార్ములా ఉంది, సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఈక్వల్స్ టు సిస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇది ఆ ఫార్మేట్లో ఉంది కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta equals to cos theta plus I sin theta. దీన్ని ఎలా రాయొచ్చు, cos 2 alpha plus I sin 2 alpha ని sis 2 alpha గా రాయొచ్చు, ఇంటూ cos 2 beta plus I sin 2 beta ని sis 2 beta గా రాస్తాం. దట్ ఈక్వల్స్ టు cos theta plus I sin theta అంటే sis theta. cos 2 alpha ఇంటూ cos 2 beta అనేది ఈ ఫామ్లో ఉంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, sis 2 alpha plus 2 beta ఈక్వల్స్ టు sis theta. రెండు వైపులో బోత్ సైడ్స్ ఏమో సిస్ని తీసేస్తాయి. 2 alpha plus 2 beta ఈక్వల్స్ టు theta. దట్ ఇంప్లైస్ theta ఈక్వల్స్ టు 2 ఇంటూ alpha plus beta. z2 by z1, z1 is not equals to 0, is an imaginary number. Then find the value of modulus 2z1 plus z2 by 2z1 minus z2.
z2 బై z1 అన్నది ఇమేజినరీ నెంబర్ అన్నాడు అండ్ z1 అన్నది నాట్ ఈక్వల్స్ టు 0 అని మనకి పడిచ్చాడు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ 2z1 ప్లస్ z2 బై 2z1 మైనస్ z2 మాడ్యులస్ ఈక్వల్స్ టు z1 తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేస్తున్నాను. సో 2 z1తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ z1 పోతుంది. 2 ప్లస్ z2 బై z1 బై ఇక్కడ కూడా z1 పోతుంది. 2 మైనస్ z2 బై z1. z2 బై z1 అన్నది ఏమన్నాడు, ఇమేజినరీ నెంబర్ అన్నారు. సో మనం దాన్ని ఐవై కింద కన్వర్ట్ చేసుకుందాం. 2 ప్లస్ ఐవై కింద రాసుకుంటున్నాను, ఇమేజినరీ నెంబర్ కాబట్టి. 2 మైనస్ ఐవై మాడ్యులస్. మాడ్యులస్ అంటే ఏంటి, మాడ్యులస్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఏంటి, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ మాడ్యులస్ 2 ప్లస్ ఐవై అంటే ఏంటి, రూట్ ఓవర్ 2 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఓవర్ ఇది కూడా అంతే కదా, 2 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏమవుతుంది, బోత్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో మాడ్యులస్ 2z1 ప్లస్ z2 బై మాడ్ 2z1 మైనస్ z2 వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. If root 3 plus I whole power 100 equals to 2 power 99 into A plus IB, then show that A square plus B square equals to 4. Let Z1 equals to root 3 plus I, Z2 equals to A plus IB. ఇలా అనుకుంటే ఆర్గ్యుమెంట్ మాడ్యులస్ Z1 ఏమవుతుంది, రూట్ ఓవర్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే రూట్ 3 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు రూట్ 4 ఈక్వల్స్ టు 2. మాడ్ Z1 ఏమైంది, 2 వచ్చింది. అలాగే మాడ్ Z2 ఏమవుతుంది, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బోత్ సైడ్స్ మాడ్ అప్లై చేసామనుకోండి ఏమవుతుంది, అప్పుడు ఇది z1 పవర్ 100 కదా, ఈక్వల్స్ టు 2 పవర్ 99 z2. బోత్ సైడ్స్ మాడ్ అప్లై చేయండి. మాడ్ z1 హోల్ పవర్ 100 ఈక్వల్స్ టు 2 పవర్ 99 మాడ్ z2. z1 మన వాల్యూ ఎంత వచ్చింది, మాడ్యులస్ అంటే 2 పవర్ 100 ఈక్వల్స్ టు 2 పవర్ 99 మాడ్ z2 వాల్యూ ఎంత, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 2 పవర్ 99 అండ్ 100 పోతే ఒక 2 ఉంటుంది. సో 2 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బోత్ బి స్క్వేర్. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసామంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 4. Given argument of z1 bar equals to pi by 5, argument of z2 equals to pi by 3. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ ఇచ్చాడు, మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 కావాలి. మనకి ఫార్ములా ఉంది కదా, ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z1 బార్ ఈక్వల్స్ టు 0 కదా, అంటే ఆర్గ్యుమెంట్ z1 ఈక్వల్స్ టు మైనస్ ఆర్గ్యుమెంట్ z1 బార్. మనకు ఆల్రెడీ z1 బార్ వాల్యూ తెలుసు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ పై బై 5. సో మైనస్ పై బై 5. ఆర్గ్యుమెంట్ z1 ఎంత వచ్చింది, మైనస్ పై బై 5. ఆర్గ్యుమెంట్ z2 తెలుసు. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే వస్తుంది కదా, ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2 ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ z1 వాల్యూ మైనస్ పై బై 5 ప్లస్ argument z2 value pi by 3, that equals to 15. 5 3s are minus 3 pi plus 5 pi, that equals to 2 pi by 15. This is the answer. Fourth one, if z equals to 1 plus 2i by
1 minus I whole square. Then find argument z. First to simplify చేయాలి దీన్ని. Z equals to 1 plus 2i by 1 minus of 1 minus I whole square. 1 plus 2i by 1 minus I whole square, a minus b whole square, 1 plus I square minus 2i. That equals to 1 plus 2i by 1 minus, ఇది 1, I square అంటే minus 1 minus 2i. So 1 cancel అయిపోతుంది. 1 plus 2i by 1 minus into minus plus అయిపోతుంది 2i. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో z ఈక్వల్స్ టు 1. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే ఏంటి? tan ఇన్వర్స్ y బై x. x వాల్యూ గ్రేటర్ దాన్ 0, y కూడా గ్రేటర్ దాన్ 0. x ఇక్కడ ఎంత ఉంది, y ఎంత ఉంది, 0 ఉంది. సో tan ఇన్వర్స్ 0 బై 1 దట్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0 ఎంత, 0. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఎంత వచ్చింది, 0. If 1 minus I, 2 minus I, 3 minus I, so on up to n minus I equals to x minus iy, then prove that 2 into 5 into 10 up to 1 plus n whole square equals to x square plus y square. 1 plus n స్క్వేర్ అనుకుంటాను. అది టెక్స్ట్ బుక్లో 1 plus n హోల్ స్క్వేర్ ఇచ్చాడు, బట్ ఇది 1 plus n స్క్వేర్, చిన్న కరెక్షన్. సొల్యూషన్, బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేద్దాం. ఈవెన్ మనకి ఏమి ఇచ్చాడు, 1 minus I, 2 minus I, 3 minus I, so on up to n minus I equals to x minus iy. Applying modulus on both sides. ఏమవుతుంది, 1 minus I modulus, 2 minus I, 3 minus I, so on modulus n minus I equals to modulus x minus iy. ఏమవుతుంది, రూట్ ఓవర్ 1 square plus minus 1 square, రూట్ ఓవర్ 2 square plus minus 1 square, root over 3 square plus minus 1 square, so on root over n square plus minus 1 square equals to root over x square plus y square. Both sides root remove చేస్తే అంటే స్క్వేరింగ్ both sides చేసామంటే అప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 1 square plus 1 2 అవుతుంది. 2 square అంటే 4 plus 1 5, 3 square అంటే 9 plus 1 10, so on. ఇది n square plus 1 1 plus n square equals to x square plus y square. If the real part of z plus 1 by z plus I is 1, then find the locus of z. ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత దాని రియల్ పార్ట్ తీసుకుంటే ఆ వాల్యూ అనేది రియల్ పార్ట్ అనేది 1కి ఈక్వల్ చేస్తే అప్పుడు లోకస్ ఆఫ్ z అనేది వస్తుంది. ఫస్ట్ మనం z అంటే x ప్లస్ ఐవైగా కన్సిడర్ చేద్దాం. x ప్లస్ ఐవై మనం ఫస్ట్ నుంచి తీసుకుంటున్న వాల్యూసే, కాంప్లెక్స్ నెంబర్ తీసుకోవడమే x ప్లస్ ఐవై. సో ఇప్పుడు x ప్లస్ ఐవై అయినప్పుడు z ప్లస్ 1 బై z ప్లస్ ఐ ఏమవుతుంది, x ప్లస్ ఐవై ప్లస్ 1 బై x ప్లస్ ఐవై ప్లస్ ఐ. ఇక్కడ రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సపరేట్ చేస్తున్నాను. x ప్లస్ 1 ప్లస్ ఐవై బై x ప్లస్ ఐని కామన్ తీస్తే y ప్లస్ 1.
ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి ఎక్స్ మైనస్ వస్తుంది. ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై ప్లస్ 1. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఫస్ట్ రియల్ పార్ట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ మైనస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 1, imaginary and real, plus I x into y, xy, plus into minus, minus I into I square, y into y plus 1 whole by a plus b into a minus b, a square minus b square అంటే I square into 1 y plus 1 whole square. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. x into x square plus x minus I into xy plus x plus y plus 1 plus I xy minus I square అంటే ప్లస్ మైనస్ 1 ప్లస్ అయిపోతుంది y square y into y square plus y whole by x square I square అంటే మళ్ళీ by 1 అయిపోతుంది ప్లస్ 1 into y square plus 1 plus 2y, y plus 1 whole square, x square plus x plus y square plus y minus I into xy రెండిట్లో ఐని కామన్ తీస్తున్నాను, xy plus x plus y plus 1 మైనస్ కామన్ తీసేసరికి ఇది కూడా మైనస్ xy అవుతుంది. xy క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా లేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. ఇందులో రియల్ పార్ట్ అన్నది కూడా 1కి ఈక్వల్ అని చెప్పాడు. సో రియల్ పార్ట్ ఆఫ్ z ప్లస్ 1 బై z ప్లస్ ఐ ఏమవుతుంది, ఇందులో రియల్ పార్ట్ సపరేట్ చేసేద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ ఐ ఇంటూ x plus y plus 1 by x square plus y square plus 2y plus 1. సో రియల్ పార్ట్ ఏంటి, ఇది ఈక్వల్స్ టు 1 అన్నాడు కదా. సో రియల్ పార్ట్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 1. ఈ ఎక్స్ స్క్వేర్ డినామినేటర్ని అటు పంపించేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ 2y ప్లస్ 1 ఇటు తీసుకొచ్చేద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఎక్స్ minus 2y minus y minus 1 equals to 0. This is the locus of z. If modulus z minus 3 plus I equals to 4, determine the locus of z. This is important. మనకు locus of z అని అన్నాడు అంటే zని మనం x plus iy తీసుకోవాలి. z ఈక్వల్స్ టు x plus iy. మాడ్యులస్ z minus 3 plus i equals to 4. సో మాడ్యులస్ z అంటే ఏంటి, x ప్లస్ ఐవై మైనస్ 3 ప్లస్ ఐ ఈక్వల్స్ టు 4. ఈ
రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ని సెపరేట్ చేస్తాను. మాడ్యులస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 4. మాడ్యులస్ కాబట్టి ఏమవుతుంది, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. వై స్క్వేర్ అంటే ఏంటి, వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్కి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసేద్దాం, రూట్ తీసేద్దాం, సింపుల్గా ఉంటుంది మనకి. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్. x minus 3 whole square, x square plus 9 minus 6x plus y square plus 1 plus 2y equals to 16. 4 4 is 16. ఆ 16 కూడా ఇటు తీసుకొచ్చేద్దాం. x square plus y square minus 6x plus 2y, 9 plus 1 plus 10 minus 16 equals to 0. x square plus y square minus 6x plus 2y minus 6 equals to 0. This is the locus of Z. Fourth first sum. If Z1 comma Z2 are two non-zero complex numbers, Z1 equals to x1 plus iy1 and Z2 equals to x2 plus iy2. Mod Z1 plus Z2 equals to mod Z1 plus mod Z2. వాడు ఇచ్చిన కండిషన్ ఇది. దాన్ని తీసుకొచ్చి ప్రూవ్ చేయమన్నాడు ఏంటి, ఆర్గ్యుమెంట్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ Z2 ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ Z1 Z2 వాల్యూస్ వేద్దాం. మాడ్యులస్ x1 ప్లస్ iy1 ప్లస్ x2 ప్లస్ iy2 ఈక్వల్స్ టు మాడ్యులస్ x1 ప్లస్ iy1 ప్లస్ మాడ్యులస్ x2 ప్లస్ iy2. ఇది రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ సెపరేట్ చేస్తున్నాను. x1 ప్లస్ x2 ప్లస్ i ఇంటూ y1 ప్లస్ y2 మాడ్యులస్ మాడ్యులస్ x1 ప్లస్ iy1 ప్లస్ మాడ్యులస్ x2 ప్లస్ iy2. మాడ్యులస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. రూట్ ఓవర్ x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ x2 స్క్వేర్ ప్లస్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2 రూట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ రూట్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సింప్లిఫై చేద్దాం. x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ 2x1 x2 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2y1 y2 ఈక్వల్స్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2 రూట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ రూట్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. y1 స్క్వేర్ y2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే x1 స్క్వేర్ x2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది, ఇంకా 2 కామన్ తీస్తే x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్స్ టు 2 రూట్ ఓవర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ రూట్ ఓవర్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. రెండింటికి స్క్వేర్లు పోతాయి. x1 x2 ప్లస్ y1 y2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సింప్లిఫై చేద్దాం. x1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ y2 స్క్వేర్
ప్లస్ 2x1 x2 y1 y2. ఇప్పుడు రెండు మల్టిప్లై చేద్దాం. x1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ y2 స్క్వేర్. x1 స్క్వేర్ x2 స్క్వేర్ y1 స్క్వేర్ y2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 2x1 x2 y1 y2 తీసుకువెళ్తుందా. అప్పుడేముంది x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2x1 x2 y1 y2 ఈక్వల్స్ టు 0. ఇది ఎలా ఉంది? x1 y2 మైనస్ x2 y1 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది చూడండి. x1 y2 మైనస్ x2 y1 అప్పుడు ఏమవుతుంది? x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2x1 y2 x2 y1. సో దాన్ని అలా రాసుకోవచ్చు. x1 y2 మైనస్ x2 y1 whole square equals to 0. That implies x1 y2 minus x2 y1 equals to 0. x1 y2 equals to x2 y1. y2 by x2 ఇక్కడ x2 తీసుకొచ్చాను, x1 అటు పంపిస్తున్నాను, y1 by x1. బోత్ సైడ్స్ మనం tan అప్లై చేసుకుందాం. tan inverse y2 by x2 equals to tan inverse y1 by x1. ఇది ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 అవుతుంది. ఇది ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 అవుతుంది. ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1. ఆర్గ్యుమెంట్ z2 నోటి తీసుకెళ్తే ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2 ఈక్వల్స్ టు 0. ప్రూవ్ చేయమన్నది వచ్చేసింది. These are the homework problems you should complete. Find the equation of the perpendicular bisectors of a line segment joining the points 7 plus 7i, 7 minus 7i in argand plane అని ఇచ్చాడు. లైన్ జాయినింగ్ పాయింట్స్ అంటే ఏంటి? ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇది ఏ, ఇది బి అనుకుంటే ఏ అనేది 7 plus 7i అంటే 7, 7 అనే పాయింట్ వస్తుంది. బి 7 minus 7i అంటే xy వాల్యూస్ తీసుకుంటున్నాను, 7, -7. దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నాడు. బైసెక్టర్ అంటే ఏంటి? రెండింటికి మిడిల్లోనే వెళ్ళాలి, అది పర్పెండిక్యులర్గా ఉండాలి. ఈ పాయింట్స్ పి అనుకుందాం, ఇది జెడ్ అనుకుందాం, ఇది z1, ఇది z2. సో ఈ 2 పాయింట్స్కి ఒక లైన్ జాయినింగ్ పాయింట్స్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది ఒక పాయింట్ ఉంటే ఆ ఈక్వేషన్ అనేది వాడికి కావాలి. సో ఇలా ఉంది అంటే ఏంటి? z1 మైనస్ z ఈక్వల్స్ టు z మైనస్ z2 అవుతుంది కదా. z1 మైనస్ z ఈక్వల్స్ టు z మైనస్ z2. సో ఇప్పుడు మనకి వాల్యూస్ తెలుసు, z1 తెలుసు, లెట్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy, z1 ఈక్వల్స్ టు 7 ప్లస్ 7i, z2 ఈక్వల్స్ టు 7 మైనస్ 7i. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మాడ్యులస్ z1 అంటే 7 ప్లస్ 7i మైనస్ x వాల్యూ, z వాల్యూ x మైనస్ iy ఈక్వల్స్ టు x ప్లస్ iy మైనస్ z2 వాల్యూ -7 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7i. మాడ్యులస్ ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ సెపరేట్ చేస్తున్నాను. 7 మైనస్ x ప్లస్ i ఇంటూ 7 minus y equals to x minus 7 plus i into y plus 7. మాడ్యులస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ వస్తుంది కదా. √7 minus x whole square plus 7 minus y whole square equals to square root of x minus 7 whole square plus y plus 7 whole square.
స్క్వేరింగ్ బోత్ సైడ్స్, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 minus x whole square plus 7 minus y whole square equals to x minus 7 whole square plus y plus 7 whole square. సింప్లిఫై చేద్దాం. 49 plus x square minus 14x plus 49 plus y square minus 14y, x square plus 49 minus 14x plus y square plus 49 plus 14y, x square y square x square y square. 49 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ 49, ఇక్కడ 49 క్యాన్సిల్ అయిపోయింది. 14x కూడా క్యాన్సిల్ అయిపోతున్నట్టుంది. -14x -14x. ఈ 14yని అది తీసుకెళ్దాం. ఏమవుతుంది? 14y plus 14y ఈక్వల్స్ టు 0. ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. x - 7 7 - x, బట్ నేను సింప్లిఫై చేస్తాను. 28y ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ y ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ z. Find the equation of the straight line joining points -9 plus 6i 11 minus 4i in the Argand plan. ప్రీవియస్ సమ్లోని 2 లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడు. దానికి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ చేసే పాయింట్ అన్నది ఉంటే దాని యొక్క లైన్ ఈక్వేషన్ అడిగాడు. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 2 లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడు. పాయింట్స్ ఇచ్చి ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అడిగాడు. మనకి స్ట్రైట్ లైన్స్లోనూ ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం. ఎలాగంటే ఒక 2 పాయింట్స్ ఇచ్చి దాని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే ఏంటి? 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఒక పాయింట్ని తీసుకొని ఆ పాయింట్తో పాటు మనం సాల్వ్ చేస్తాము. బట్ ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్స్కి వచ్చేసరికి మనం కాంప్లెక్స్ నెంబర్స్ మెథడ్లోనే చేయాలి. ఇది Z1 తీటా అనుకుంటే ఇప్పుడు మనకి Z1 ఏంటి? -9/6 -6 11, -4 x, y. సో మనకి ఇక్కడ లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చేసరికి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 - Z2 ఈక్వల్స్ టు 0 కానీ పై కానీ అవుతుంది. మనకు కాంప్లెక్స్ నెంబర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఇది డిస్కస్ చేసుకున్నాం. ఈ డయాగ్రామ్ మీరు ముందు చూస్తే గుర్తొస్తుంది. లెట్ z ఈక్వల్స్ టు x + iy, Z1 ఈక్వల్స్ టు -9 + 6i, Z2 ఈక్వల్స్ టు 11 - 4i. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z - Z1 by z - Z2 ఈక్వల్స్ టు 0 ఆర్ 5. మనం 0తో చేసుకుంటే ఈజీగా వస్తుంది. 0ని తీసుకుందాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే ఏంటి? x + iy మైనస్ Z1 అంటే -9 + 6i by x + iy మైనస్ Z2 అంటే 11 - 4i ఈక్వల్స్ టు 0. సింప్లిఫై చేద్దాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ రియల్ పార్ట్ తీసుకుంటున్నాను. x + 9 ప్లస్ i × y - 6 by x - 11 ప్లస్ i × y + 4 ఈక్వల్స్ టు 0. Rationalize this. Argument of x + 9
plus I into y minus 6 by x minus 11 plus I into y plus 4. డినామినేటర్తో రేషనలైజ్ చేస్తున్నాను. x minus 11 minus I into y plus 4 by x minus 11 minus I into y plus 4 equals to 0. ఆర్గ్యుమెంట్ ఆఫ్ రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సెపరేట్ చేస్తున్నాను. x ప్లస్ 9 ఇంటూ x మైనస్ 11. మళ్ళీ ఇక్కడ ఈ రెండు మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 6 ఇంటూ వై ప్లస్ 4. మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. వై మైనస్ 6 ఇంటూ వై ప్లస్ 4 ఇది రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్. ఈ రెండు అవుతాయి కదా. ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 11 ఇంటూ వై మైనస్ 6. ఇక్కడ మైనస్ ఐ వస్తుంది. సో మైనస్ ఎక్స్ ప్లస్ 9 ఇంటూ వై ప్లస్ 4 ఇది ఇమాజినరీ పార్ట్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎక్స్ మైనస్ 11 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. రబ్ చేసి ఇప్పుడు చేసిన ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఏంటి? టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ కదా. టాన్ ఇన్వర్స్ వై ఏమో ఇది, ఎక్స్ ఏమో ఇది చేస్తున్నాను. టాన్ ఇన్వర్స్ వై ఎక్స్ మైనస్ 11 ఇంటూ y minus 6 minus x plus 9 into y plus 4 by x value x plus 9 into x minus 11 minus plus y minus 6 into y plus 4 equals to 0. ఈ టాన్ ఇన్వర్స్ అటు వెళ్తే ఏమవుతుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే ఇది 0 అయిపోతుంది. ఎక్స్ మైనస్ 11 ఇంటూ వై మైనస్ 6 మైనస్ ఎక్స్ ప్లస్ 9 ఇంటూ వై ప్లస్ 4 హోల్ బై ఎక్స్ ప్లస్ 9 ఇంటూ ఎక్స్ మైనస్ 11 ప్లస్ వై మైనస్ 6 ఇంటూ వై ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. డినామినేటర్ 0 అయిపోతుంది. అప్పుడు ఓన్లీ న్యూమరేటరే ఉంటుంది. x minus 11 into y minus 6 minus x plus 9 into y plus 4 equals to 0. ఇది సింప్లిఫై చేసేద్దాం. xy minus 11y minus 6x plus 66 minus xy minus 4x minus 9y minus 36 equals to 0. xy క్యాన్సిల్ అయిపోతుంది. minus 6x minus 4x minus 10x minus 11y minus 9y minus 20y plus 66 minus 36 plus 30 equals to 0. అంతా కూడా 10తో క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 10తో క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. minus 3. Find the eccentricity of the ellipse whose equation is modulus z minus 4 plus modulus z minus 12 by 5 equals to 10.
ఈ సమ్ మనకి 2Bలోని ఎలిప్స్ అనే చాప్టర్ ఉంది. ఆ ఎలిప్స్ అనే చాప్టర్లోని మనకి ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈక్వల్స్ టు 2a అని. మీకు ఎలిప్స్ చాప్టర్ చెప్పినప్పుడు ఇది ఎలా వేసాను అన్నది అర్థమవుతుంది. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, మీకు ఎలిప్స్ చాప్టర్ చెప్పినప్పుడు ఇది అర్థమవుతుంది. సో ఈ ఈక్వేషన్ అన్నది ఈ ఫార్మేట్లో ఉంది, ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈక్వల్స్ టు 10. సో దాని ప్రకారం మనకి 2a ఏమొచ్చింది, 10. ఎసెంట్రిసిటీ అడిగాడు, ఎసెంట్రిసిటీ అంటే ఈ. సో ఈని ఫైండ్ అవుట్ చేయాలి. 2a ఈక్వల్స్ టు 10, a ఈక్వల్స్ టు 5. మనకి ఎలిప్స్లోనే ఎస్ డాష్ యొక్క డిస్టెన్స్ అన్నది 2ae అన్నమాట. ఫ్రమ్ ఎలిప్స్ మీకు అక్కడ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎలిప్స్ నుంచి ఎస్ డాష్ ఈక్వల్స్ టు 2ae. మనకి ఎస్ పాయింట్ తెలుసు కదా, ఎస్ అంటే ఏమనుకున్నాం, 4,0. ఎస్ డాష్ అనేది 12/5, 0 పాయింట్ అవుతుంది. సో ఎస్ డాష్ ఈ రెండింటి డిస్టెన్స్ అన్నది 2ae. ఈ ఈక్వేషన్ అనేది మనకి ఎలిప్స్లో వస్తుంది. సో ఈ 2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. √4 minus 12/5 whole square plus 0 minus 0 whole square equals to 2 into 5 into e. 5 4 is 20 minus 12, 8/5 whole square plus 0 equals to 10e. Squaring both sides, స్క్వేర్ పోతుంది. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అవసరం లేదు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 8/5 ఈక్వల్స్ టు 10e. ఈ ఈక్వల్స్ టు 8/5 into 10. 2 4s 2 5s, సో 4/25. Therefore eccentricity E equals to 4/25. 3 minus z1 by z2 minus z1 అనేది రియల్ నెంబర్. షో దట్ ద పాయింట్స్ కాంప్లెక్స్ నెంబర్ z1 z2 z3 అనేవి కొలీనియర్ అని ప్రూవ్ చేయమన్నాడు. కొలీనియర్ అవ్వాలి అంటే మనకేంటి, స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఏబి అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏబి అంటే ఏముంది, z1 పాయింట్, z2 పాయింట్, z3 పాయింట్, ఏబిసి పాయింట్స్ కింద తీసుకోవాలి. ఇక్కడ మనకి రియల్ నెంబర్ అన్నాడు. రియల్ నెంబర్ అని అంటే ఇమేజినరీ పార్ట్ అనేది 0 అవుతుంది. సో ఫస్ట్ దీన్ని రియల్ పార్ట్, ఇమేజినరీ పార్ట్ అనేది మనం ఫస్ట్ సపరేట్ చేయాలి. z1 x1 ప్లస్ iy1, z2 x2 ప్లస్ iy2, z3 x3 ప్లస్ iy3. ఇప్పుడు z3 మైనస్ z1 బై z2 minus z1 equals to x3 plus iy3 minus x1 minus iy1 by x2 plus iy2 minus x1 minus iy1. x3 minus x1 plus I into y3 minus y1 by x2 minus x1 plus I into y2 minus y1. దీన్ని రేషనలైజ్ చేస్తే x2 మైనస్ x1 మైనస్ I ఇంటూ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 మైనస్ I ఇంటూ y2 మైనస్ y1. మల్టిప్లై చేస్తే రియల్ పార్ట్స్ చేస్తాను. x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ I ఇంటూ మైనస్ ఐ స్క్వేర్, మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1. మళ్ళీ ఇమేజినరీ పార్ట్ I ఇంటూ, ఇదంతా రియల్ పార్ట్ వచ్చింది. ఇమేజినరీ పార్ట్ ఏమవుతుంది, I ఇంటూ x2 మైనస్ x1 ఇంటూ y3 మైనస్ y1 మైనస్ x3 minus x1 into y2 minus y1 whole by
ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 ఈజ్ ఏ రియల్ నెంబర్. సో ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఇదే కదా, దాన్ని తీసుకొని జీరోకి ఈక్వల్ చేస్తాం. x2 మైనస్ x1 ఇంటూ y3 మైనస్ y1 మైనస్ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 whole square equals to 0. లేటర్ జీరో అయిపోతుంది. సో x2 మైనస్ x1 ఇంటూ y3 మైనస్ y1 ఈక్వల్స్ టు x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1. y3 మైనస్ y1 బై x3 minus x1 equals to y2 minus y1 by x2 minus x1. So the points represents complex numbers. So slope of AC equals to slope of AB అయ్యింది. ఇక్కడ పాయింట్స్ A x1 y1, B x2 y2, C x3 y3 కింద తీసుకుంటే స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఏబి అయింది కదా ఇక్కడ. సో ఏమవుతుంది ఇక్కడ x1 z1 z2 z3 అనే పాయింట్స్ కదా ఇవి, ఇది z1 ఇది z2 z3. సో అవి కొలీనియర్ అయిపోయాయి. దేర్ఫోర్ ద పాయింట్స్ A x1 y1, B x2 y2, C x3 y3 represents the complex numbers z1, z2, z3 respectively. Therefore A, B, C are collinear. అంటే z1, z2, z3 are collinear. Number z has argument theta. Theta అన్నది 0కి π/2కి మధ్యలో ఉంటుంది and satisfy the equation z minus 3i modulus equals to 3. Then prove that cot theta minus 6/z equals to i అని ప్రూవ్ చేయమన్నాడు. సో మాకు ఇచ్చింది గివెన్ ఏంటి ఇచ్చాడు, మాడ్యులస్ z మైనస్ 3i ఈక్వల్స్ టు 3. లెట్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, మాడ్యులస్ x ప్లస్ iy మైనస్ 3i ఈక్వల్స్ టు 3. మాడ్యులస్ x ప్లస్ i ఇంటూ y మైనస్ 3 ఈక్వల్స్ టు 3. మాడ్యులస్ రిమూవ్ చేస్తే రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y minus 3 whole square equals to 3. Squaring both sides, x square plus y minus 3 whole square equals to 3 square. X square plus y square minus 6y plus 9 equals to 9. 9 cancel అయిపోతుంది. సో x square plus y square equals to 6y. మనకి ఇచ్చిన కండిషన్ నుంచి x square plus y square equals to 6y అని వచ్చింది. మనకి తెలుసు ఏంటి, tan ఇన్వర్స్ y బై ఎక్స్ ఈక్వల్స్ థీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y బై ఎక్స్ కదా ఆర్గ్యుమెంట్ అన్నది. సో ఈ tan ఇన్వర్స్ ఏమవుతుంది,
బోత్ సైడ్స్ tan అప్లై చేస్తే tan θ ఈక్వల్స్ టు y బై ఎక్స్. అదే cot θ ఏమవుతుంది, దీనికి రివర్స్ కదా, x బై y అవుతుంది. సో ఇక్కడ మనకు cot θ ఉంది కాబట్టి cot θని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వాడు ఇచ్చిన LHS నుంచి RHS ఫైండ్ అవుట్ చేద్దాం. cos θ మైనస్ 6/z ఈక్వల్స్ టు x బై y మైనస్ 6/z అంటే x ప్లస్ iy. దీన్ని మళ్ళీ రేషనలైజ్ చేయాలి. x మైనస్ iy బై x మైనస్ iy. x బై y మైనస్ 6 ఇంటూ x మైనస్ iy బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x మైనస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో x బై y మైనస్ 6 ఇంటూ x మైనస్ iy బై, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు, 6y. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం ఈక్వల్ కాబట్టి x మైనస్ ఆఫ్ x మైనస్ iy బై y. x క్యాన్సిల్ అయిపోతుంది. x మైనస్ x ప్లస్ iy బై y. iy బై y క్యాన్సిల్ అయిపోయి i వస్తుంది. ఇదంతా ఏంటి, therefore cot θ మైనస్ 6/z ఈక్వల్స్ టు i. ఇప్పుడు ఫస్ట్ రోమన్లో థర్డ్ సమ్ ఉంది కదా, షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్ 2 + 2i -2 -2i -2√3 + 2√3 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం పాయింట్స్ కింద తీసుకోవాలి. ఏ అనే పాయింట్ 2 2, బి అనే పాయింట్ -2 -2, సి అనే పాయింట్ -2√3 + 2√3. సో ఇది ఏబి బీసీ సిఏ ఈ సైడ్స్ ఫైండ్ అవుట్ చేసి 3 ఈక్వల్ అయితే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటారు. అదే మనకి సెకండ్ రోమన్లోని సెకండ్ సమ్ థర్డ్ సమ్ ఉంది. ఒకటి స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నాడు, ఒకటి రాంబస్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో దీనికి కూడా స్క్వేర్ అయితే ఏంటి, 4 సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అండ్ దెన్ ఆపోజిట్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే స్క్వేర్ అవుతుంది. అదే ఆపోజిట్స్ నాట్ ఈక్వల్ అయితే రాంబస్ అవుతుంది. సో ఈ 3 సమ్స్ అన్నవి మీరు చేయండి. Children, this is the end of this chapter. We will meet in next class. Thank you.